హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ. కాదండి, అసలే సెమీఫైనల్స్లో ఓడిపోయి నిజంగా వాళ్ళు ఏదో బాధలో ఉంటే ఆ బాధని కాస్త ఓదార్పు చేయకుండా ఇంకా దాన్ని గిల్లి గిచ్చి ఇంకా వాళ్ళని బాధ పెడితే ఎలా ఉంటుంది వాళ్ళకి? ఇప్పుడు ప్రస్తుతం అలాగే సిచ్యువేషన్ ఉంది. తెలంగాణలో రీసెంట్ మనం చూసాం జూబ్లీ హిల్స్ ఎన్నికలు సంబంధించిన రిజల్ట్స్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నిజంగా కొంత నిరుత్సాహం వచ్చేసింది. వాళ్ళు పాపం వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అంతా కూడా కలిసి వస్తుంది, ఖచ్చితంగా మేము గెలిచేస్తాం అనుకున్నారు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో. బట్ ప్రజలు తీర్పు దానికి కంప్లీట్ వ్యతిరేకంగా ఉంది. సో ఆ సెమీఫైనల్స్ లాంటి ఈ ఎన్నికల్లో ఓడిపోయి బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ మొత్తం డీలా పడిపోయిన ఈ మూమెంట్లో వాళ్ళని ఇంకా రెచ్చగొట్టడానికి కవిత గారు కర్మ హిట్స్ బ్యాక్ అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. ఎంత దారుణం కదా! ఓ రకంగా పాపం ఇంకా ఏడిపియడమే కవిత గారు బీఆర్ఎస్ నాయకుల్ని. అంటే ఆమెకి అలా జరిగింది, అంటే అంత అన్యాయం చేశారు నాకు అని చెప్పేసి ఇప్పుడు ఈ ఓటమిని కవిత గారు చాలా సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అన్న అంత సంబరాలు చేసుకుంటుందో లేదో కానీ కవిత గారు దీన్ని రెండింతలు మూడింతలు ఆమె సంబరాలు చేసుకుంటుంది ఈ ఓటమిని. సో ఈ అంశం గురించి కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం. అండ్ ముందుగా ఈ అంశం గురించి మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కవిత గారు చేసిన ఈ ట్వీట్ బీఆర్ఎస్ పార్టీని ఇంకా ఇబ్బంది పెడుతుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎలా తీసుకోవాలనే అంశం మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే నిజంగా ఒక రకంగా హోరాహోరీ తగ్గాఫర్లానే నడిచింది ఎలక్షన్. అంటే బీఆర్ఎస్ పార్టీ నిజంగా కంప్లీట్ అంత డల్ అవ్వాల్సిన అవసరం లేదు, డీలా పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 74,000 ఓట్స్ వచ్చాయి బీఆర్ఎస్ పార్టీకి. సో అంత ఆశమాసి కాదు అన్ని ఓట్లు ఈ ప్రస్తుతం ఉన్న సినారియోలో రావడం. అంటే ఆల్మోస్ట్ టఫ్ ఫైట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. సో ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రత్యామ్నాయ పార్టీ బీఆర్ఎస్ పార్టీనే అని చెప్పేసి ప్రజలు కూడా తీర్పు ఇచ్చేశారు. ఎందుకంటే బీజేపీ పార్టీ అసలు లీడ్లో కూడా లేదు, అసలు రేస్లో కూడా లేదు బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఎదుర్కొనే పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని క్లియర్ కట్గా చెప్పేశారు. అలాంటి రిజల్ట్స్ మొన్న వచ్చాయి. సో ఈ తరుణంలో మొన్న కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చాలా ధైర్యాన్ని నింపారు కార్యకర్తలందరిలో కూడా. మీరేం అధైర్యపడక్కర్లేదు, మనమే నెక్స్ట్ మనదే రాజ్యం, ఈ ఏవైతే ఈ ఓట్ షేర్ వచ్చిందో అది మనకు మంచి ఓట్ షేరే అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది రీసెంట్గా. సో ఈ టైంలో కవిత గారేమో కర్మ హిట్స్ బ్యాక్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడైతే కవిత గారిని కేసీఆర్ గారి పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు పంపించేశారో అప్పటి నుండి కంప్లీట్ వ్యతిరేకంగానే మాట్లాడుతుంది. అసలు సంచలనమైన విషయాలు. హరీష్ రావు గారిని టార్గెటెడ్గా ఆమె ఇప్పటికీ అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టింది. ఆమె అప్పుడప్పుడు మధ్యలో వాళ్ళ సొంత అన్న కేటీఆర్ గారిని కూడా ఇబ్బంది పెడుతూ అనేక స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఇవాళ పెట్టిన ప్రెస్ మీట్ అయితే చాలా హైలైట్. అసలు కంప్లీట్గా ఆమె వర్షన్ ఇప్పటి వరకు మొత్తం ఆమె పెట్టిన ప్రెస్ మీట్ కావచ్చు, ఇస్తున్న స్టేట్మెంట్లు అన్నీ కూడా హరీష్ రావు గారిని టార్గెటెడ్గానే ఆమె మాట్లాడుతుంది. సో ఇవాళ కూడా రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే RRR రీసెంట్గా ప్రతిపాదించారో ఆ అంశం కూడా ఇవాళ ప్రెస్ మీట్లో లేవనెత్తి, అందులో కూడా హరీష్ రావు గారు తన ఫామ్ హౌస్కి అనుకూలంగా ఆ రీజనల్ రింగ్ రోడ్ మార్పులు చేసుకున్నారని చెప్పి సంచలనమైన కామెంట్స్ చేశారు. అంటే నేను అంటున్నాను, జనరల్గా అటు ఏపీలో చూసుకున్నట్టయితే జగన్ గారికి షర్మిల గారి పోరు, ఇటు తెలంగాణలో చూసుకుంటే కేటీఆర్ గారికి ఏమో కవిత గారి పోరు. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. అంటే కేవలం ఆధిపత్య పోరేనా? నాకు కూడా సమాన హక్కు కావాలి, కేవలం ఆస్తుల్లోనే కాదు
పార్టీల్లో కూడా హక్కు కావాలి, అధికారంలో కూడా హక్కు కావాలని చెప్పేసి వీళ్ళు ఏమన్నా పోరాటాలు చేస్తున్నారా అన్నది నాకు అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే కవిత గారికి ఎక్కడే కానీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడే కానీ తగ్గించి ఆమెను ఎప్పుడే కానీ అసలు తగ్గించి చూపలే. ఇప్పుడు ఈవెన్ ఆమె ఓడిపోయినా సరే, ఎంపీగా ఓడిపోయినా సరే ఆమెను ఎమ్మెల్సీని చేశారు. ఆ ఎమ్మెల్సీని చేసి అసలు పార్టీలో ఎక్కడే కానీ ఆమె ప్రాధాన్యత అనేది తగ్గకుండా వాళ్ళు చూసుకున్నారు. కేసీఆర్ కూతురుగా కేటీఆర్ గారికి ఎంత అయితే స్థానాన్ని కల్పించారో సేమ్ స్థానమే కవిత గారిని కూడా ఆ రేంజ్లోనే వాళ్ళు గౌరవించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ అధిష్టానం కావచ్చు. మరి ఎక్కడ మిస్టేక్ జరిగిందేమో కానీ ప్రస్తుతానికైతే అది కంప్లీట్గా అసలు ఎందుకు కవిత గారు రివర్స్ అయ్యారన్నది ఇప్పటికీ బయటికి రాని పరిస్థితి ఉంది. ఎందుకు రివర్స్ అయ్యారన్నది. బట్ వస్తున్న సమాచారం ప్రకారం అయితే కంప్లీట్ ఈ బీఆర్ఎస్ పగ్గాలు కేటీఆర్ గారికి ఇవ్వడమే కవిత గారికి నచ్చని అంశంలా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే కవిత గారు కూడా నేను కూడా ఉన్నాను, నాకు కూడా సముచిత స్నానం కల్పించాలని చెప్పేసి గతంలో ఆమె ఎన్నోసార్లు కేసీఆర్ గారికి మొరపెట్టుకున్నారు, కేటీఆర్ గారికి మొరపెట్టుకున్నారు, హరీష్ రావు గారికి మొరపెట్టుకున్నారు. వీళ్ళు ఎవ్వరికి చెప్పినా సరే వాళ్ళు ఎందుకో ఈమెని కంప్లీట్గా దూరం పెట్టారు. అంటే ఆ దూరం పెట్టడానికి కూడా పలు కారణాలు ఉన్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులే చెప్తున్నారు. అందులో ప్రధాన కారణం వచ్చేసి కవిత గారి మీద ఉన్న లిక్కర్ స్కామ్ కేసు. నిజంగా బీఆర్ఎస్ పార్టీని ఒకానొక సందర్భంలో దెబ్బతీయడానికి బలమైన కారణం ఏదన్నా ఉంది అంటే అది కవిత గారి లిక్కర్ స్కామ్ కేసే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మనం చూసుకున్నట్టయితే పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవలేదు. దాని ప్రధాన కారణం ఏంటి? ఇదే అంశం. కేసీఆర్ గారి కూతురు బీఆర్ఎస్ పార్టీ అసలు కీలక పర్సనే లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు, అరెస్ట్ అయ్యారు, లిక్కర్ స్కామ్ చేశారు అని చెప్పేసి పెద్ద ఎత్తున బీజేపీ ఇటు కాంగ్రెస్ ప్రచారం చేశారు. అది బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద డ్యామేజ్ చేసింది అది. అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ గారిని టార్గెటెడ్గా ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే ఇదే అంశం గురించి మాట్లాడతారు కదా. అసలు ఫస్ట్ మీ కూతురుని ఒకసారి చూసుకోండి. మీ కూతురే అక్కడ లిక్కర్ స్కామ్లో పాల్గొని జైలుకి వెళ్ళింది అని చెప్పేసి ఇప్పటికీ స్టిల్ అదే టార్గెటెడ్గా మాట్లాడుతున్నారు. సో దేశ రాజకీయాల్లో కీలకంగా వివరించాలనుకున్న కేసీఆర్ గారికి కవిత గారు చేసిన ఈ స్కామ్ ఏదైతే ఉందో, సో చేసిందో లేదో అది ఫైనల్ కోర్టు డెసిషన్ చెప్తుంది. బట్ ఆమె మీద వచ్చిన ఈ ఆరోపణ ఏదైతే ఉందో అతిపెద్ద మచ్చలా మారిపోయింది కేసీఆర్ గారికి. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇదే పెద్ద మచ్చలా మారిపోయింది. ఎవరు బీఆర్ఎస్ పార్టీని ఏదైనా టార్గెట్ చేయాలంట కవిత గారి లిక్కర్ స్కామ్ అంశాన్ని బయటికి తీసుకొస్తారు. అంతలా మారిపోయింది. అదే ఈ పార్టీలో అంతర్గత విభేదాలకు కారణం. ఆ కారణం చేత కవిత గారిని బయటకు పంపించేశారు. సో ఫస్ట్ బయటకు పంపించాలంటే పొగ పెట్టాలి. సో ఆ పొగ పెట్టారు. ఆ పొగ పెట్టే విధానం ఏంటి? ఆ లెటర్ బయటికి రిలీజ్ చేశారు. లెటర్ బయటికి వచ్చిన తర్వాత అక్కడి నుండి మొదలైన రచ్చ ఇదంతా మామూలు కాదు అసలు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే అసలు కవిత గారిగా ఫుల్ ఫైర్ అవుతున్నారు. కేసీఆర్ గారి మీద ఇప్పటికీ స్టిల్ కవిత గారి గౌరవం ఉంది యాజ్ ఏ తండ్రిగా. బట్ ఆమె ఇప్పుడు ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకుంది కాబట్టి, ఒక పార్టీ స్థాపించింది కాబట్టి ఆ పార్టీకి అనుకూలంగానే ఆమె అడుగులు పడుతూ ఉన్నాయి. ఎవరిని లెక్క చేయట్లే. కేటీఆర్ని లెక్క చేయట్లే, హరీష్ రావుని లెక్క చేయట్లే, సంతోష్ రావుని లెక్క చేయట్లే, ఎవరిని లెక్క చేయట్లే. అందరి మీద విమర్శలే. అటు ఏపీలో కూడా అంతే, సేమ్ సినారియో. షర్మిలాక్క అక్కడ కూడా అంతే. అక్కడ కూడా నిరంతరం జగన్ గారి మీద విమర్శలే. సో ఇద్దరు టార్గెటెడ్ అన్నలే, ఇది మాత్రం వాస్తవం. ఇద్దరికి కావాల్సింది ఒకటే అంశం. ఇక్కడ షర్మిల గారికి ఏం కావాలి? అక్కడ అంటే షర్మిల గారి సినారియో కొంత వేరు ఉండొచ్చు. అంటే బయటకు వచ్చిన సినారియో ఏంటి? ఆస్తి తగాదాలు, ఆస్తిలో వాటాలో వచ్చిన గొడవ షర్మిల గారికి జగన్ గారిని దూరం చేసింది. ఇక్కడేంటి? పార్టీలో ఆధిపత్యం. సో ఈ ఆధిపత్య పోరు కోసం ఇక్కడ కేటీఆర్ గారికి కవిత గారికి డిఫరెన్స్ వచ్చింది. సో ఈ రెండు సినారియోస్ వేరు. బట్ ఈ ఇద్దరు పోరాటాలు ఒకటే. సొంత అన్న మీదే పోరాటం చేయడం, సొంత పార్టీ మీదే పోరాటం చేయడం.
సో అక్కడైతే షర్మిల గారు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఇక్కడ కవిత గారు సొంత పార్టీ పెట్టారు. బట్ ఇద్దరు సక్సెస్ రేట్ ఏంటా అన్నది ఒకసారి మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడు లాస్ట్ ఎన్నికల్లో అక్కడ ఏపీలో చూసుకున్నట్టయితే షర్మిల గారి సక్సెస్ రేట్ యాజ్ ఏ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నథింగ్, జీరో. ఇక్కడ కవిత గారి ఒక్కసారి అంటే ఇప్పటివరకు కవిత గారు ప్రత్యక్ష రాజకీయాల్లో తన సొంత పార్టీ నుండి పోటీ చేయలేదు, అభ్యర్థిని కూడా ఎంతవరకు నిలబెట్టలేదు. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అనుకున్నారు కవిత గారు ఏమన్నా స్టాండ్ తీసుకుంటారా, పోటీలు ఏమన్నా నిల్చోబెడతారా అని చెప్పేసి. బట్ అది జరగలేదు. ఆమె ఎందుకులే మనకు చూద్దాం ఈ ఎన్నికల రిజల్ట్స్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆమె తప్పుకున్నారు. మంచి నిర్ణయం, అది గ్రేట్ డెసిషన్ అంటారు కదా, అలాంటిదే. లేకపోతే ఒకవేళ ఇప్పుడు పోటీ చేస్తుంటే నిజంగా ఇప్పుడు బంగుపాటు అయ్యేది. సో నిజంగా బీఆర్ఎస్ పార్టీకి కవిత గారైతే నిజంగా అది మేకలాగానే, కుర్చీలో మేకలానే కూర్చున్నంతసేపు గుచ్చుతూనే ఉంటుంది ఆ మేకు. సో ఆ మేకను తీసేద్దామంటే అంత ఈజీ కాదు, చాలా పాతుకుపోయింది ఆ మేకు. ఏం చేయాలన్నా మళ్ళీ కేసీఆర్ గారే ఆమెను పిలిచి కాంప్రమైజ్ చేయాలి. ఒకవేళ కేసీఆర్ గారే పిలిచి కాంప్రమైజ్ చేసే స్టేజ్లో కూడా సిచ్యువేషన్ లేదు ఇప్పుడు, అవుట్ ఆఫ్ కంట్రోల్. కవిత గారు కూడా ఎప్పుడో చెప్పేశారు, ఇక కేసీఆర్ గారు పిలిచి కాంప్రమైజ్ చేసినా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అని చెప్పేసి కరాఖండిగా చెప్పేశారు ఆమె. ఎందుకంటే ఆమెకి జరిగిన అవమానాలన్నీ ఆమె చుట్టుపక్కల చేసిన రాజకీయాలన్నీ ఉన్నాయి కాబట్టి ఆమెనే చెప్పుకుంటుంది పాపం. సో అక్కడ కూడా అంతే సేమ్, జగన్ గారికి షర్మిల గారు మేకలానే. సో ఇప్పుడు కొంచెం బెటర్. షర్మిల గారు ఈ మధ్య ఎందుకో జగన్ గారి మీద చాలా సైలెంట్ అయిపోయారు, ఏం విమర్శలు చేయట్లేదు. ఇక్కడ మాత్రం కవిత గారు అసలు మామూలుగా కాదు, అసలు రోజు విడిచి రోజు ప్రెస్ మీట్లు పెడుతూనే ఉంది, వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూనే ఉంది. ఈవెన్ జూబ్లీహిల్స్ ఎన్నికలప్పుడు కూడా నిజంగా చెప్పుకోవాలంటే ఆమె కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్గా సపోర్ట్ ఇచ్చినట్లే. వాళ్ళ నాన్న సొంత పార్టీకి ఏమాత్రం కూడా ఆమె సపోర్ట్గా నిలవలేదు. కంప్లీట్ హోల్ అండ్ సోల్ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ ఇచ్చింది ఆమె. డైరెక్ట్ ఇవ్వలేదు కానీ ఇండైరెక్ట్గా కింది స్థాయిలో అది డెఫినెట్గా అది వర్కౌట్ అయ్యింది కాంగ్రెస్ పార్టీకి కూడా. కవిత గారు కొంత వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చిన అంశం అది. సో చూద్దాం మరి, కర్మ హిట్స్ బ్యాక్ అని చెప్పేసి ఆమె అయితే రీసెంట్గా పోస్ట్ పెట్టి బీఆర్ఎస్ నాయకుల్ని నిజంగా మరొక్కసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ నాయకులు అనేక మంది, జగదీష్ రెడ్డి గారు కావచ్చు, మరొకరు పువ్వాడ అజయ్ గారు కావచ్చు, మరొకరు ఆమె మీద కొంచెం ఆచితూచే మాట్లాడుతున్నారు, అంత అగ్రెసివ్గా కూడా మాట్లాడడం లేదు. ఇంకా కేసీఆర్ గారి కూతురులానే ఆమెను ట్రీట్ చేస్తూ ఉన్నారు. బట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడు వాళ్ళు కూడా కంట్రోల్ తప్పక తప్పదు. మొన్నే మనం చూసాం, జగదీష్ గారు కూడా కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యారు కవిత గారి మీద. బట్ మళ్ళీ ఏమైందో ఏమో, కొంచెం సమన్వయం పాటిస్తున్నారు, అంత తగ్గి మాట్లాడుతున్నారు, అంత అగ్రెసివ్గా మళ్ళీ మాట్లాడడం లేదు. బట్ కవిత గారు అయితే చాలా అగ్రెసివ్గానే ఉన్నారు, మొదటి నుండి అదే పంతాలో వెళ్తున్నారు ఆమె. సో ఇది ఈ అంశం అండి. ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.